కాకరకాయ రుచి. అనగనగా ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు ఒకసారి ఎవరింట్లోనో కాకరకాయ కూర తిన్నాడు. అతనికి ఆ కూర చాలా నచ్చింది. అప్పట్లో కాకరకాయ అంత సులువుగా దొరికేది కాదు. అందుకనే కష్టపడి విత్తనాలు సంపాదించి అవి నాటి కాకరకాయ పొదను భద్రంగా కాపాడుకుంటూ పెంచి చివరికి 3 కాకరకాయలు పండించాడు. అవి ఎంతో సరదాగా కోసుకొని జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఇంట్లో అతని పెళ్ళానికి కాకరకాయలు ఇచ్చి వాటిని ఉల్లిపాయతో కూరి బ్రహ్మాండమైన కూర చేయమన్నాడు. మొన్నాడు తెల్లారుజామునే లేచి పొలానికి వెళ్ళిపోయాడు. రోజంతా కాకరకాయ ఉల్లి కారం పెట్టిన కూరను తలుచుకొని అతని నోరు ఊరుతూనే ఉంది. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా, ఎప్పుడు కూర తిందామా అని ఆరాట పడుతూ ఉన్నాడు. ఇలా ఉండగా అతని పెళ్ళాం బోర్ల ముక్కులలో మంచిగా నూనె వేసి ఉల్లికారం పెట్టిన కాకరకాయలను వేయించడం మొదలెట్టింది. ఆ వేగుతున్న కాకరకాయలు నూనెలో బుసబుసలాడుతూ మహా మంచి సువాసన వస్తున్నాయి. కూర అయిపోయాక ఆ కాయలను చూస్తుంటే ఆ అమ్మాయి ఉండపట్టలేకపోయింది. రుచి ఎలా ఉందో చూడాలి కదా, ఒకటి తిని చూద్దాము అనుకొని ఒక కాకరకాయ తినేసింది. కొంతసేపటికి ఆకలి వేస్తుంది. నా వంతు కూర అన్నం తిందాము అనుకొని 2వ కాయ కూడా తినేసింది. మొత్తానికి పొలం పనులు పూర్తి చేసుకొని రైతు కాకరకాయ కళ్ళలు కంటూ ఇంటికి చేరుకున్నాడు. భోజనానికి కూర్చుంటే పెళ్ళాం కూర వడ్డించింది. ఇదేంటి ఒకటే ఉంది, మిగిలిన 2 ఏయి అని అడిగాడు. ఒకటి రుచి ఎలా ఉందో అని తిని చూశాను, 2వది నా వాటా అందుకే అన్నంతో తినేశాను అని చెప్పింది. రైతుకి కోపం వచ్చింది. అలా ఎలా తినేశావు అన్నాడు. ఇలా అని 3వది కూడా నోట్లో వేసుకొని తినేసింది. కాకరకాయ రుచి అలా ఉంటుంది మరి.